హిందీ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం చిన్న చిన్న వాక్యాలతో హిందీలో ఎలా మాట్లాడాలనేది నేర్చుకోబోతున్నాం. సో, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కే లియే కోసం లేదా కొరకు. కే లియే అంటే కోసం లేదా కొరకు. మేరే లియే అంటే నా కోసం. మై ప్లస్ కే లియే అంటే మేరే లియే అవుతుంది. సో, నా కోసం. మేరే లియే అంటే నా కోసం. హమారే లియే మా కోసం లేదా మన కోసం. హమారే లియే అంటే మా కోసం లేదా మన కోసం. తుమ్హారే లియే నీ కోసం. ఫర్ యూ. తుమ్హారే లియే నీ కోసం. ఆప్కే లియే మీకోసం. అంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఆప్కే లియే తీసుకోవచ్చు. ఆప్కే లియే అంటే మీకోసం. ఉస్కే లియే అబ్బాయి అయ్యేటప్పుడు. ఉస్కే లియే అంటే అతని కోసం. ఉస్కే లియే ఆమె కోసం. ఇక్కడ రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఉస్కే లియే అంటే అతని కోసం లేదా ఆమె కోసం. ఉన్కే లియే వారి కోసం. వే అంటే వారు, ఉన్కే లియే అంటే వారి కోసం. ఇస్కే లియే దీనికోసం అంటే వస్తువు అన్నమాట. సో, ఇస్కే లియే అంటే దీనికోసం. హబీకే లియే ఇప్పటికి అంటే ప్రస్తుతానికి. ప్రస్తుతం కోసం. అభి అంటే ఇప్పుడు, అబీకే లియే అంటే ఇప్పటి కోసం. ఉస్కే లియే దానికోసం. వస్తువు కోసం అన్నమాట. హమేషాకే లియే ఎప్పటికి. ఎప్పటి కోసం. హమేషా అంటే ఎప్పుడు, హమేషాకే లియే అంటే ఎప్పటి కోసం. కిస్కే లియే ఎవరి కోసం. కౌన్ అంటే ఎవరు, కిస్కే లియే అంటే ఎవరి కోసం. ఆజ్కే లియే ఈ రోజు కోసం. ఆజ్ అంటే ఈ రోజు, ఆజ్కే లియే అంటే ఈ రోజు కోసం. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్టయితే థోడీ దేర్కే లియే అంటే కొద్దిసేపటి కోసం. థోడీ దేర్ అంటే కొంత సమయం. కొంత సమయం కోసం అంటే థోడీ దేర్కే లియే. అచ్చేకే లియే మంచి కోసం. అచ్చా అంటే ఏంటి, మంచి అంటే గుడ్ అనమాట. అచ్చేకే లియే అంటే మంచి కొరకు లేదా మంచి కోసం. మేరే దోస్త్కే లియే నా ఫ్రెండ్ కోసం. మేరే దోస్త్ అంటే నా ఫ్రెండ్. మేరే దోస్త్కే లియే అంటే నా ఫ్రెండ్ కోసం. హమారే దోస్త్కే లియే మా ఫ్రెండ్ కోసం. హమారే దోస్త్ అంటే మా ఫ్రెండ్. హమారే దోస్త్కే లియే మా ఫ్రెండ్ కోసం. మేరే దోస్తోంకే లియే నా స్నేహితుల కోసం. ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. మై ఫ్రెండ్స్, ఫర్ మై ఫ్రెండ్స్. మేరే దోస్తోంకే లియే నా స్నేహితుల కోసం. మేరీ మాకే లియే అంటే మా మదర్ కోసం. ఫర్ మై మదర్ నా తల్లి కోసం. మేరీ వస్తుందన్నమాట ఇక్కడ. మేరీ మాకే లియే అంటే నా తల్లి కోసం. తుమ్హారే దోస్త్కే లియే నీ స్నేహితుడి కోసం. తుమ్హారే దోస్త్ అంటే నీ స్నేహితుడు. తుమ్హారే దోస్త్కే లియే అంటే నీ స్నేహితుడి కోసం. నెక్స్ట్ వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనం 2 వర్డ్ సెంటెన్సెస్ తీసుకున్నాము. నాస్తా కరో టిఫిన్ చెయ్యి. నాస్తా అంటే టిఫిన్, బ్రేక్ఫాస్ట్. కరో అంటే చెయ్యి. నాస్తా కరో టిఫిన్ చెయ్యి. పైసే దో డబ్బులు ఇవ్వు. పైసే అంటే ఏంటి, డబ్బులు. దో అంటే ఇవ్వు. పైసే దో డబ్బులు ఇవ్వు. ఫోన్ కరో ఫోన్ చెయ్యి. కర్ణ అంటే చేయటం, ఫోన్ కరో ఫోన్ చెయ్యి. ఆమంత్రిత్ కరో అంటే ఆహ్వానించు, ఇన్వైట్ చేయమని. హల్ కరో పరిష్కరించు. హల్ కర్ణ అంటే పరిష్కరించటం. హల్ కరో అంటే పరిష్కరించు. హల్ కీజీ అంటే పరిష్కరించండి. ఖీంచో అంటే లాగు, ఫుల్. ఖీంచన అంటే లాగటం. ఖీంచి అంటే లాగండి. కమ్ కరో తగ్గించు. కమ్ కర్ణ అంటే తగ్గించడం. కమ్ అంటే తక్కువ, కమ్ కర్ణ అంటే తగ్గించడం. కమ్ కరో తగ్గించు. కమ్ కీజీ అంటే తగ్గించండి. కోషిష్ కరో ప్రయత్నించు. కోషిష్ కర్ణ అంటే ప్రయత్నించడం, ట్రై చేయమని అర్థం అనమాట. పకడో పట్టుకో. పకడియే పట్టుకోండి. ఇజ్జత్ కరో గౌరవించు. బంద్ కరో ఆపు అంటే స్టాప్ చేయి. ఖోలో తెరువు అంటే ఓపెన్ చేయి. ఖోలో అంటే తెరువు. ఖోలి అంటే తెరవండి. భూల్ జావో మర్చిపో. భూల్ జానా అంటే మర్చిపోవటం. భూల్ జావో మర్చిపో. మాఫ్ కరో క్షమించు. మాఫ్ కర్నా క్షమించడం. మాఫ్ కరో క్షమించు. మాఫ్ కీజీ అంటే క్షమించండి. గల్తీ మత్ కరో తప్పు చేయవద్దు. గల్తీ కర్నా తప్పు చేయడు. గల్తీ అంటే తప్పు. గల్తీ మత్ కరో అంటే తప్పు చేయవద్దు. గల్తీ మత్ కీజీ అంటే తప్పు చేయవద్దండి. ఓకేనా. నెక్స్ట్ వెళ్ళినట్టయితే నెక్స్ట్ నహావో అంటే స్నానం చేయి. షురు కరో
ప్రారంభించు, స్టార్ట్ చేయి. షురు కర్న ప్రారంభించు. సమాప్త్ కరో ముగించు అంటే ఫినిష్ చేయి. పూరా కరో పూర్తి చేయి. పూరా కర్న పూర్తి చేయడం, కంప్లీట్ చేయడం. రఖో ఉంచు అంటే కీప్ అన్నమాట. రక్న అంటే ఉంచటం లేదా పెట్టడం, ఈ రెండు తీసుకోవచ్చు. నెక్స్ట్ పానీ దేనా తీసుకున్నట్లయితే పానీ దో నీళ్ళు ఇవ్వు. పానీ దీజియే నీళ్ళు ఇవ్వండి. బేజో పంపు. బేజ్న పంపడం. బేజో పంపు. బేజియే పంపండి. డరో మత్ భయపడకు. డరావో మత్ భయపెట్టకు. బులావో పిలువు. బులాయియే పిలవండి. బులానా అంటే పిలవటం. బులావో పిలువు. బులాయియే పిలవండి. నెక్స్ట్ దికాన చూసినట్టయితే దికావో చూపించు. దికాయియే చూపించండి. షట్ దికాయి అంటే షట్ చూపించండి. చోడో వదిలే అంటే లీవ్ ఇట్ అనమాట. చోడ్న వదలటం. జూట్ మత్ బోలో అబద్ధం చెప్పకు. జూట్ మత్ బోలియే అబద్ధం చెప్పకండి. మద్దత్ కరో సహాయం చెయ్యి అంటే హెల్ప్ చెయ్యి. మద్దత్ కీజియే సహాయం చేయండి. నెక్స్ట్ వెళ్ళినట్టయితే రిస్వత్ మత్లో అంటే లంచం తీసుకోవద్దు. నీచే రఖో కింద పెట్టు. నీచే రఖన కింద పెట్టడం లేదా కింద ఉంచటం. తయార్ హో జావో సిద్ధంగా ఉండు, రెడీగా ఉండు. జీతో గెలువు. జీతియే గెలవండి. మనావో జరుపుకో. మనాయియే జరుపుకోండి. హాసిల్ కరో సాధించు అంటే అచీవ్ చేయండి. డాక్టర్ బను డాక్టర్ అవ్వు. డాక్టర్ బనియే డాక్టర్ అవ్వండి. బనావు తయారు చెయ్యి అంటే మేక్ చెయ్యి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే దేఖ్నే జావో చూడడానికి వెళ్ళు. చూడటానికి వెళ్ళు. జావో అంటే వెళ్ళు. దేఖ్నే అంటే చూడటానికి. దేఖ్నే జావో చూడటానికి వెళ్ళు. దేఖ్నే జాయియే చూడడానికి వెళ్ళండి. ఢూండో వెతుకు. ఢూండి అంటే వెతకండి. మొబైల్ ఢూండి అంటే మొబైల్ వెతకండి. రోకో ఆపు. గాడి రోకో అంటే గాడి ఆపండి. రుకో అంటే ఆగు. రోకో అంటే ఆపు. తోడో అంటే బ్రేక్ చెయ్యి, విరగొట్టు. ఖానే జావో తినడానికి వెళ్ళు. ఖానా అంటే తినటం. ఖానే కెలియే అంటే తినడానికి. ఖానే ఇది షార్ట్ ఫామ్ అన్నమాట. ఖానే జావో తినటానికి వెళ్ళు. దేఖ్నే జావో చూడడానికి వెళ్ళు. ఛూవో తాకు అంటే టచ్ చేయి. నాచో డాన్స్ చేయి. నాచన అంటే డాన్స్ చేయడం. యాద్ రఖో గుర్తించుకో. మత్ పీటో కొట్టవద్దు. పీటో కొట్టు. మత్ పీటో అంటే కొట్టవద్దు. మత్ పీటియే కొట్టవద్దండి. ఆవేదన కరో అంటే అప్లై చేయి. తులనా కరో పోల్చు అంటే కంపేర్ చేయి. విశ్వాస్ కరో నమ్ము. తయారు కరో తయారు చేయి అంటే ప్రిపేర్ చేయి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే సోచియే ఆలోచించండి. సోచన అంటే ఆలోచించడం. సోచియే ఆలోచించండి. పకాయియే వండండి. పకాన వండడం. సునియే వినండి. సున్న అంటే వినటం. పీజియే త్రాగండి. పీనా అంటే త్రాగటం. పీజియే త్రాగండి. కాయియే తినండి. కానా అంటే ఏంటి? తినటం. కాయి అంటే తినండి. ఆయియే రండి. జాయియే వెళ్ళండి. జానా వెళ్ళటం. జాయియే వెళ్ళండి. దేకియే చూడండి. దేఖ్నా అంటే చూడటం. దేకియే చూడండి. దేకో అంటే చూడు. దీజియే ఇవ్వండి. దేనా అంటే ఇవ్వటం. దీజీ అంటే ఇవ్వండి. దో అంటే ఇవ్వు. లీజియే తీసుకోండి. లో అంటే తీసుకో. లీజియే తీసుకోండి. లేనా అంటే తీసుకోవటం. నెక్స్ట్ లాయియే తీసుకురండి. లావో తీసుకురా. లాయియే తీసుకురండి. లేనా అంటే తీసుకోవటం. లానా అంటే తేవటం. కీజియే చెయ్యండి. కరో చెయ్యి. కీజీ అంటే చెయ్యండి. పూచియే అడగండి. పూచన అంటే అడగటం. పూచియే అడగండి. బేజియే పంపండి.
భేజ్నా అంటే పంపటం, భేజియే పంపండి. ఖరీదియే కొనండి, ఖరీద్నా అంటే కొనటం, ఖరీదో అంటే కొను, ఖరీద్నా కొనటం, ఖరీదియే కొనండి. నెక్స్ట్ బోలియే చెప్పండి లేదా మాట్లాడండి, పడియే చదవండి, పడినా చదవటం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఉఠాయియే ఎత్తండి లేదా లిఫ్ట్ చేయండి, లేపండి. బిఠాయియే కూర్చోబెట్టండి, బయటో అంటే కూర్చో, బయటయే కూర్చోండి. దిఖాయియే చూపించండి, దిఖానా చూపించటం, దిఖాయియే చూపించండి, దిఖావో చూపించు. నెక్స్ట్ పకడియే పట్టుకోండి, పకడ్న పట్టుకోవటం. చలియే నడవండి లేదా పదండి, రండి ఇలా. సంజాయియే అర్థం చెప్పండి లేదా వివరించండి. ఉఠియే లేవండి, ఉట్న లేవటం. బేటియే కూర్చోండి. లట్కాయియే అంటే వేలాడదీయండి, హ్యాంగ్ చేయండి. బాందియే కట్టండి. ఖోలియే తెరవండి, ఖోల్నా తెరవటం. బంద్ కీజియే మూసేయండి. ధోయియే కడగండి, ధోన కడగటం లేదా వాష్ చేయడం అనమాట. లగాయియే పెట్టండి లేదా ఉంచండి లేదా వేయండి. పెహ్నియే ధరించండి. నికాలియే అంటే తీసేయండి, తీయండి. చుకాయియే చెల్లించండి అంటే పే చేయండి. సుధార్ కీజియే లేదా సుధార్ కరియే సరి చేయండి. భూల్ జాయియే మర్చిపోండి. మాఫ్ కీజియే క్షమించండి. బదిలియే మార్చండి. చలాయియే నడపండి. జోడియే కలపండి అంటే యాడ్ చేయండి. హఠాయియే తీసేయండి, రిమూవ్ చేయండి. పోంచియే అంటే తొడవండి. జలాయియే వెలిగించండి, జలాన వెలిగించడం. భుజాయియే ఆర్పండి. బాంటియే పంచండి, బాంట్న పంచటం. రుకియే ఆగండి, రుక్న ఆగటం. బతాయియే మత్ చెప్పకండి, మత్ బతాయియే చెప్పవద్దు. హసియే నవ్వండి. ముస్క్రాయియే అంటే చిరునవ్వు నవ్వండి, చిరునవ్వు నవ్వమని అర్థం అనమాట. చలియే మత్ అంటే పోకండి, వెళ్ళవద్దండి. సంజాయియే మత్ అర్థం చెప్పకండి అంటే వివరించవద్దండి, ఎక్స్ప్లెయిన్ చేయవద్దండి. రుకియే మత్ ఆగకండి అంటే ఆగవద్దండి. ఉఠాయియే మత్ ఎత్తకండి లేదా లిఫ్ట్ చేయవద్దండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకున్నట్టయితే మీరు 99తో జాయిన్ అవ్వచ్చు. కేవలం 99తో మీరు జాయిన్ అయ్యేటైతే డైలీ మీకు పీడిఎఫ్ వస్తుంది. అలా మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 1 ఇయర్ పాటు డైలీ వస్తూ ఉంటుంది, సండే సెలవు ఉంటుంది. రైట్, మీకు ఇలాంటి మంచి మంచి కంటెంట్ని పొందవచ్చు. మీరు ఈ పీడిఎఫ్స్ ఎలా ఉంటాయని చూడాలనుకున్నట్టయితే ఒకసారి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, హాయ్ అని పెట్టండి. మేము మీకు శాంపుల్ పీడిఎఫ్స్ పంపిస్తాము, మీరు చూడవచ్చు. మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు.